నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లా మద్దికుంట గ్రామంలో స్వయంభువుగా వెలసిన శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామిని త్రేతాయుగంలో శ్రీరాముల వారు తమ అరణ్యవాస సందర్శనంలో అర్చించినట్లుగా చెబుతారు. ఎంతో మహిమాన్వితమైన స్వయంభూ శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామిని ఈనాటి మన తీర్థయాత్రలో తిలకిద్దాం. మద్దికుంట గ్రామానికి సుమారు 2.5 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అటవీ ప్రాంతంలో నెలకొని ఉన్న శ్రీ స్వయంభూ శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామిని దర్శించి మన తీర్థయాత్రను సఫలీకృతం చేసుకుందాం. దట్టమైన అటవీ ప్రాంతం, మహావృక్షాల నడుమ విశాల ప్రాంగణం, చుట్టూ కొండలు, గండశిలలు, వాటి మధ్యన నిరంతర వాహినిలా నీటి బుగ్గ. ఎంతో అద్భుతం. ఆ పరమేశ్వరుడే తన అర్చనకు అభిషేకానికై ఏర్పరిచిన నీటి బుగ్గ అన్నట్లుగా గోచరిస్తుంది. త్రేతాయుగ అభిషేకం చేసేవారట. అందుకే ఈ స్వామికి బుగ్గ రామలింగేశ్వరుడు అన్న పేరు వచ్చిందని చరిత్రకారులు చెబుతున్నారు. కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి పట్టణం నుండి రామారెడ్డి మండల కేంద్రం దాటి ముందుకు సాగితే మద్దికుంట స్టేజ్ వస్తుంది. 3 రోడ్ల కూడలి నుండి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో అటవీ ప్రాంతంలో ఉంది ఈ స్వయంభూ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం. దారి వెంట అందమైన ప్రకృతి దృశ్యాలు. కొద్దిగా ముందుకు వెళితే మద్దికుంట గ్రామం. దేశభక్తుల నిలయమైన ఈ మద్దికుంట గ్రామాన్ని దాటి మరికొద్ది దూరం పయనిస్తే రోడ్డుకు ఎడమవైపున దర్శనమిస్తుంది ఈ ఆలయం. ఆలయ ప్రారంభంలోనే దర్శనమిస్తాడు క్షేత్రపాలకుడైన శ్రీ వీరభద్రస్వామి. ప్రక్కనే శ్రీ వీరభద్రేశ్వర ఉద్యానవనం కూడా గోచరిస్తుంది. శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి దర్శనం కేవలం ఒక్క ఆస్తికులకే కాదు, కాస్తంత ఆటవిడుపుగా విహారయాత్ర చేయాలనుకునే వారికి కూడా ఒక మంచి ప్రదేశం. కామారెడ్డి జిల్లాలోని మద్దికుంట గ్రామం ఆధ్యాత్మికతకు, ధార్మిక చింతనకు, త్యాగం, దానం, కరుణా గుణాలకు నిలయం. ఇక్కడి గ్రామ ప్రజలు శ్రీ స్వయంభూ శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామిని అర్చించి శివదీక్షాధారులై మండలకాలం స్వామి సన్నిధిలో భక్తి శ్రద్ధలతో జీవనాన్ని గడుపుతారు. స్వయంభూ శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామివారి అర్చనాది విశేషాలను కనులారా దర్శించవలసిందే. హరహర మహాదేవ అని చెంబడు బుగ్గనీరు ఆ స్వామిపై పోస్తేనే అభిషేక ప్రియుడైన పరమశివుడు పరవశిస్తాడని శివ మహాపురాణం చెబుతోంది. ఎందరో తపోధనులు తపస్సు చేసిన ఈ ప్రాంతం దర్శించడమంటే పూర్వజన్మ సుకృత ఫలం అని భావిస్తారు భక్తులు. శివదీక్షలను గురుస్వాముల నుండి స్వీకరించి పరమశివుని మూలమంత్రాన్ని స్వీకరించిన శివదీక్షాధారులు మండల రోజుల కాలం ఈ క్షేత్రంలో శివధ్యానంతో తపస్సు చేస్తారు. దీక్షాప్రాప్తి అనంతరం విశేష విధిలో మేళతాళ ధ్వనులతో మహాప్రసాదాన్ని తెచ్చి స్వామి అమ్మవార్లకు భక్తిగా సమర్పిస్తారు. శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం నీటి వసతిని, ఆధునిక షవర్స్ను ఏర్పాటు చేశారు ఆలయ కమిటీ వారు. స్వయంభూ శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంతాన్ని ఏకాగ్రంగా పరిశీలిస్తే ఈ ప్రాంతం యోగా, ధ్యాన, తపస్సులకు అత్యంత యోగ్యంగా గోచరిస్తుంది. అగస్త్యాది మహామునులు, ఋషులు ఇక్కడ తపస్సును ఆచరించారని చరిత్రకారులు చెబుతున్నారు. ఈ బుగ్గలోని గంగమ్మ మానవులకే కాకుండా పశుపక్షాదుల దాహార్తిని కూడా తీరుస్తోంది. ఈ జలాన్ని అడవి లోపల నెలకొల్పిన నీటి తొట్టెలకు తరలించి వన్యప్రాణుల దాహాన్ని కూడా తీరుస్తున్నారు. మద్దికుంట స్వయంభూ శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి క్షేత్ర చరిత్రకు ఖచ్చితమైన ఆధారాలు కనిపించకపోయినా తరతరాలుగా పరంపరగా వస్తున్న విశేషాలు నేటికీ ప్రచారంలో ఉన్నాయి. ఆలయ అభివృద్ధికై మహాశివ భక్తుడు కీర్తిశేషులు జంగం వీరభద్రయ్య గారు విశేష కృషి చేశారు. వారి వంశస్థులైన జంగం ప్రభాకర స్వామి, జంగం మురళీస్వాములు ప్రస్తుతం ప్రధాన అర్చకులుగా స్వామిని ఆరాధిస్తున్నారు. ఈ స్వామిని కొలిచిన భక్తుల మనోభీష్టాలు నెరవేరిన సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. మద్దికుంట స్వయంభూ శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామికి సమర్పించే మహా నైవేద్యం ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. ఆలయ ప్రాంగణంలో గల అన్న సంతర్పణశాల నుండి నైవేద్యాన్ని తెచ్చి స్వామి అమ్మవార్లకు సమర్పిస్తారు. అటు తర్వాత ఆలయానికి వచ్చిన భక్తులకు అన్నదానం చేస్తారు. మద్దికుంట గ్రామ ప్రజల ధార్మిక గుణగణాలకు ఒక మచ్చుతునక ఇక్కడి అన్నదాన కార్యక్రమం. కొత్తగా పంట ఇంటికి రాగానే ఒక బస్తా ధాన్యాన్ని ఈ ఆలయంలో అన్నదాన కార్యక్రమానికి పక్కన పెడతారు.
ఎందరొచ్చినా సరే లేదనకుండా అన్ని కాలాల్లోనూ ఇక్కడ అన్నదానం జరుగుతుంది. మద్దికుంట స్వయంభూ శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఉన్న ఉపాలయాలు, శ్రీ ఆంజనేయ స్వామి, ద్వాదశ జ్యోతిర్లింగ దర్శనం, నవగ్రహ మండపం, శ్రీ వీరభద్రస్వామి ఆలయాలకు ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. ఆ వివరాలేంటో చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మద్దికుంట గ్రామంలో స్వయంభూగా వెలిసిన శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి సన్నిధిలోని మరికొన్ని ఉపాలయాలకు ప్రత్యేకతలున్నాయి. శివుని ప్రక్కనే శ్రీ మంగళగౌరీదేవి ఆలయం ఉంది. శ్రీ రామలింగేశ్వర స్వామి సన్నిధిలో గండదీపాన్ని వెలిగించి అమ్మవారికి కుంకుమార్చన జరిపిన భక్తులకు సకల శుభాలు కలుగుతాయట. వివాహం కానివారు ఈ అమ్మను అర్చిస్తే తమ అభీష్టం నెరవేరుతుంది అని అంటారు. ప్రక్కనే శ్రీరామచంద్రస్వామి బంటు అంజనీ పుత్రుడు శ్రీ వీరాంజనేయ స్వామి దర్శనమిస్తాడు. ఆ స్వామిని కొలిచిన వారికి కష్టాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడేవారు ఇక్కడి బుగ్గనీరు సేవించి కొద్ది రోజులు ఇక్కడ బస చేసి స్వామివార్లకు ప్రదక్షిణలు చేస్తే రోగ విముక్తులవుతారు. స్వచ్ఛమైన గాలి, జలం, ప్రశాంత వాతావరణం ఎలాంటి వారికైనా స్వస్థత చేకూరుస్తుంది. ప్రక్కనే నవగ్రహ దేవతా మండపం దర్శనమిస్తుంది. గ్రహదోష నివారణార్థం నవగ్రహాలకు పూజలు చేసి ప్రదక్షిణలు చేస్తారు. ఈ ఆలయంలో నిర్మించిన ద్వాదశ జ్యోతిర్లింగ మండపం మరో విశేషం. క్రింది నుండి మెట్టుమెట్టుగా ఆధ్యాత్మికంగా ఎదిగే ఆత్మకు చివరికి పరమాత్మను చేరే రీతిలో క్రింది నుండి పైకి ఏర్పాటు చేసిన శివలింగాలు, నందీశ్వరమూర్తులు మనసుకు అత్యంత అనుభూతిని కలిగిస్తాయి. చివరగా ధ్యానముద్రలో, యోగనిద్రలో దర్శనమిచ్చే శివుని శ్రీమూర్తి గోచరిస్తారు. మానవ ఆత్మ పరమాత్మలో లీనమై జీవన్ముక్తిని పొందడానికి సుమార్గంలా మెట్టుమెట్టుగా ఎదుగుతున్నట్టు గోచరిస్తుంది. స్వయంభూ శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో దర్శనమిచ్చే మరో స్వామి సంతాన నాగదేవత మండపం. సంతానం కలగకపోవడానికి ఆధ్యాత్మిక కారణం నాగదోషంగా చెబుతారు. భార్యాభర్తలు ఆరోగ్యంగా ఉన్నా కొందరికి సంతాన ప్రాప్తి సకాలంలో కలగదు. అలాంటి వారు ఈ సంతాన నాగదేవతను అర్చిస్తే నాగదేవతల అనుగ్రహం కలుగుతుందని, సంతాన ప్రాప్తి కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. గంభీరంగా గోచరించే ఈ సంతాన నాగదేవత మందిర దర్శనం శుభప్రదం. మద్దికుంట అటవీ ప్రాంతంలో వేంచేసిన స్వయంభూ శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి దర్శనం అటు ఆధ్యాత్మికంగానూ మరోవంక గొప్ప పర్యాటక కేంద్రంగానూ వెలుగుతోంది. మహాశివరాత్రి మరెన్నో విశేష పర్వదినాల్లో లక్షల సంఖ్యలో భక్తులు ఈ స్వామిని దర్శించుకుంటారు. భారతీయ సంప్రదాయంలో గోవుకు అత్యంత ప్రాధాన్యముంది. తల్లి లాంటి గోమాతల సంరక్షణకై గోశాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. కామారెడ్డి జిల్లా మద్దికుంట స్వయంభూ శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి క్షేత్రంలో మహాశివరాత్రికి 3 రోజుల ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. లక్షల సంఖ్యలో భక్తులు స్వామిని దర్శిస్తారు. అలాగే విశేష పుణ్యదినాలలో విశేష కార్యక్రమాలు జరుగుతాయి. ఈ బుగ్గ రామలింగేశ్వర స్వామి దర్శనం అత్యంత విశేషం, మోక్షప్రదాయకం. ఎంతో ప్రశాంత వాతావరణంలో, విశాల ప్రాంగణంలో యుగయుగాలుగా భక్తులను అనుగ్రహిస్తున్న స్వయంభూ శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయ దర్శనం మోక్షప్రదాయకం. ఆసక్తిగల భక్తులు, యాత్రాసల సందర్శకులకు ఇదో గొప్ప క్షేత్రం. తీర్థయాత్రలో దర్శించిన మనందరిపై ఆ స్వామి కరుణా కటాక్షాలు వెల్లివిరియాలని ఆశిద్దాం.